తొక్కిసలాటలు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జరిగినాయి. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద తొక్కిసలాట 2015లో మక్కాలో జరిగింది. దీంట్లో దాదాపు 2400 మంది చనిపోవడం జరిగింది. తొక్కిసలాటలు ఎందుకు జరుగుతాయి? తొక్కిసలాటల్ని కొంతమంది పెద్దలు కావాలనే చేయిస్తారు. నేను చెప్తున్నది నిజం. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను చెప్తున్నది మీకు అర్థమవుతుంది. బెంగళూరులో జరిగిన తొక్కిసలాటకు కారణం మీడియా కావచ్చు, లేకుంటే క్రికెట్ మీద ఉండే విపరీతమైన అభిమానం కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. తొక్కిసలాటలో 11 మంది చనిపోయారన్న విషయం మాత్రం చాలా బాధ కలిగించింది. మనం గుంపులో ఉన్నప్పుడు మన మైండ్ అనేది అస్సలు పనిచేయదు. దీనివల్ల మనము మన ప్రాణాల కన్నా, పక్కనోడి ప్రాణాల కన్నా మనము సినిమా చూడడానికి, క్రికెట్ చూడడానికి లేదా దేవుని చూడడానికి ఎగబడుతుంటాం. ఇలాంటి గుంపులో నీకు ఎంత బలమున్నా, ఎంత తెలివి ఉన్నా, నువ్వు ఒక్కసారి కింద పడ్డగానే ఈ జనం నిన్ను ఏనుగులు తొక్కినట్టు తొక్కుకుంటూ ముందుకు పోతారు. ఇమాజిన్, ఇలాంటి ఈడియట్స్ మధ్యలోకి మీరు కానీ, మీ ఫ్యామిలీతో కానీ, చిన్నపిల్లలతో కానీ వెళ్ళడం అనేది చాలా డేంజర్. అందుకని మీరు సాధ్యమైనంత వరకు క్రౌడ్ని అవాయిడ్ చేయండి. మనం రాజకీయ నాయకులను ఎన్నుకుంటాం, వాళ్ళు మనల్ని జాగ్రత్తగా ముందుకు నడిపిస్తారని. మనం పోలీస్ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం, వాళ్ళు మనల్ని రక్షిస్తారని. మనం గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతున్నాం, వాళ్ళు మనకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారని. కానీ ఇవాళ జరిగిన బెంగళూరు ఇన్సిడెంట్లో 11 మంది ప్రాణాలను మాత్రం ఎవరు కాపాడలేకపోయినారు. ఈ సంఘటనతో మన ప్రాణాలని ఎవరు కాపాడరు, మన ప్రాణాలని మనమే కాపాడుకోవాలని గుర్తుంచుకొని ముందుకు అడిగేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ అగైన్.